యశోద, కన్నయ్యకి పాలిచ్చేటప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకో. కన్నయ్యకి తేనె పోస్తే కడుపు నిండినట్లు. కడుపులోని వాయువు బయటకు రావటానికి భుజం మీద వేసుకుని జోకొట్టాలి. రా 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 కన్నయ్య. ఇంతవరకు ఎంతో ప్రేమగా పాలిచ్చావు కదమ్మా, మరిప్పుడు ఇలా ఎందుకు కొడుతున్నావు? యశోద, ఏంటా చప్పుడు? యశోద, తనింకా పసిగుడ్డు నొప్పెడుతుంది. తన గురించి మీకంటే నాకే బాగా తెలుసు. కాస్త ఊరుకోండి. తనని బుజ్జగించడం గురించి నాకే చెప్తున్నారా మీరు? అమ్మకేమైంది? నా మీద కోపం వచ్చిందా? యోగమాయ, నా వీపంతా ఎర్రగా కందిపోయే లోపే చెప్పండి సోదరి, నేనేం తప్పు చేశాను? పుట్టినరోజు నాడే ఇంతగా కొడుతుంటే నేనెలా బతకాలి? మీరు నవ్వుతూనే ఉంటారా లేక నన్ను కాపాడతారా? సోదరా, పిల్లలు పాలు తాగాక ఇలా వీపు మీద తడతారు. అమ్మ దగ్గర దెబ్బలు తప్పించుకోవాలంటే నువ్వు త్వరగా తేంచడం చాలా మంచిది. ఎందుకు తేల్చడం లేదు? అమ్మయ్యా, బతికాను. అమ్మా, నీ ప్రేమే ఎలా ఉంటే ఇక కోపం ఇంకెలా ఉంటుందో.